హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 3 సెంట్లలో చాలా నీట్‌గా, మంచి క్వాలిటీగా బెస్ట్ బిల్డర్ చేత నిర్మించబడినటువంటి ఈస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్‌రూమ్ ఇండిపెండెంట్ హౌస్‌ని అయితే చూడబోతున్నాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని కంప్లీట్‌గా చూడండి. అన్ని వివరాలు నేను మీకు క్లియర్‌గా తెలియజేస్తాను. హౌస్ మాత్రం చాలా నీట్‌గా, చక్కగా మంచి ఫినిషింగ్‌తో చాలా మంచిగా డిజైన్ చేయబడిందండి. హౌస్ క్వాలిటీ, మెటీరియల్ వాడిన విధానం కూడా చాలా బాగుంది. బిల్డర్ కూడా చాలా మంచిగా నిర్మించడం జరిగిందండి హౌస్ అంతా కూడా. ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి, తూర్పు గుమ్మం అనమాట. ఇంటి ముందు కార్ ర్యాంప్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ ఎలివేషన్ కూడా ఒకసారి చూసినట్లయితే చాలా సింపుల్గా మంచి పెయింటింగ్స్తో చాలా అట్రాక్టివ్గా అయితే డిజైన్ చేశారు. మెయిన్ ఎంట్రన్స్లో ఐరన్ గేట్ అయితే చాలా పెద్ద సైజులో ఇచ్చారు. ఈస్ట్ ఫేసింగ్ ఐరన్ గేట్ ఓపెన్ చేసుకుని మనం లోపలికి అయితే వచ్చాము. ఈ హౌస్ యొక్క కొలతలు కూడా ఒకసారి గమనించినట్లయితే 24 అడుగుల వెడల్పు, 52.6 అడుగుల పొడవు అయితే వచ్చిందండి. ముందు మన కార్ పార్కింగ్ ఏరియా అయితే చూస్తున్నాము. నార్త్ ఈస్ట్ కార్నర్ లో అంటే ఈశాన్య మూలగా కార్నర్ అంతా కూడా వాల్ టైల్స్ ఇచ్చారు. సబ్మర్జిబుల్ బోర్ అయితే ఉందండి, సబ్మర్జిబుల్ మోటార్ అయితే ఇచ్చారు. నార్త్ ఫేసింగ్ లో, ఈస్ట్ ఫేసింగ్ లో సెక్యూరిటీ గ్రిల్స్ కూడా ఇచ్చారు. సెక్యూరిటీ పరంగా ఆలోచించి కూడా చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది ఇదంతా కూడాను. ఇక్కడ ఉత్తర వైపు కూడా చూసినట్లయితే 2 అడుగుల వరుసంత కూడా కనిపిస్తుంది చూడండి. ఈ హౌస్ లో ఫ్లోరింగ్ అంతా కూడా బెస్ట్ క్వాలిటీ మకరణ మార్బుల్ అయితే వాడారు. సౌత్ ఈస్ట్ కార్నర్ లో చూసినట్లయితే మెట్ల ల్యాండింగ్ ప్రక్కగానే కామన్ బాత్రూమ్ ఒకటి కనిపిస్తుంది చూడండి. దీనికి WPC డోర్ అయితే ఫిక్స్ చేశారు. ఈ కామన్ బాత్రూమ్ అనేది ఇండియన్ స్టైల్ ఇచ్చారు చూడండి. ఫ్లోరింగ్ అంతా యాంటిస్కి టైల్స్, అప్ టు రూఫ్ వరకు టైల్స్ ఫినిషింగ్ అయితే వచ్చింది. వాటర్ అప్ కనెక్షన్ కూడా ఇచ్చారు. ఈ హౌస్ కి కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి. మెయిన్ డోర్ వచ్చరికి టేక్ వుడ్ డోర్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే పార్కింగ్ ప్లేస్ లో కూడా టాప్ లో వచ్చరికి POP ఫాల్ సీలింగ్ ఇచ్చేసారు. ఈ సీలింగ్ లో 4 మల్టీ కలర్ LED లైట్స్ కూడా ఇచ్చారు. మెయిన్ డోర్ కూడా గమనించినట్లయితే గ్లాస్ ఫ్రేమింగ్ విండోతో, అట్లనే ప్రక్కన డోర్ తో మెయిన్ డోర్ టేక్ వుడ్ డోర్ అయితే డిజైన్ చేయడం జరిగింది. గ్లాస్ ఫ్రేమింగ్ విండోస్ కూడా చాలా బాగున్నాయి. పదండి ఇంకా మనం ఇంటీరియర్ డిజైనింగ్ ఏ విధంగా చేశారో కూడా చూద్దాము. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మెయిన్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి రాగానే విశాలమైనటువంటి పెద్ద సైజుల హాలు, ఎదురుగా టీవీ యూనిట్ కబోర్డ్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ టాప్ లో గమనించినట్లయితే ఎక్సలెంట్ వ్యూలో ఉన్నటువంటి POP ఫాల్ సీలింగ్ అనేది కనిపిస్తుంది చూడండి. సన్ రైజ్ ఫ్లేర్ కోయిడ్ లైటింగ్ సపోర్ట్, టోటల్ గా 6 LED లైట్స్ కూడా ఇచ్చారు చూడండి. సీలింగ్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉందండి, పెద్ద సైజులో రావడం జరిగింది. టీవీ యూనిట్ కబోర్డ్ కి ఇరువైపులో కూడా 2 బెడ్రూమ్స్ కనిపిస్తున్నాయి చూడండి. రైట్ సైడ్ లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి, లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్. మిడిల్ లో టీవీ యూనిట్ కబోర్డ్ అయితే ఇచ్చారు. ఈ వుడ్ వర్క్ అంతా కూడా ప్లైవుడ్, సన్ గ్లాస్ వర్క్ తో డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే సౌత్ ఈస్ట్ కార్నర్ లో అంటే ఆగ్నేయ మూలగా ఓపెన్ టైప్ కిచెన్ అయితే ఇచ్చారు. మిడిల్ లో ఒక హ్యాంగింగ్ లైట్ కనిపిస్తుంది చూడండి. చాలా డిఫరెంట్ గా మంచిగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కిచెన్ లో ఇచ్చినటువంటి వుడ్ వర్క్ అంతా కూడాను ప్లైవుడ్, సన్ గ్లాస్ వర్క్ అండి. ఈ హౌస్ లో ఫ్లోరింగ్ అంతా కూడాను బెస్ట్ క్వాలిటీ మకర మనం ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే ఈ కిచెన్ లో వుడ్ వర్క్ సిస్టమ్ అంతా కూడాను జే ప్రొఫైల్ మ్యాగ్నెటిక్ డోర్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఇవ్వబడినటువంటి స్టోరేజ్ బాస్కెట్స్ అండి ఇవి. స్టీల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. పెద్ద సైజులో 2 బాస్కెట్స్ ఇచ్చారు. అట్లానే మీడియం సైజులో 3 బాస్కెట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ టోటల్గా 5 బాస్కెట్స్ అయితే వచ్చాయి. దీనిలో స్టోరేజింగ్ కోసం చాలా హెవీగా అయితే ఇవ్వడం జరిగింది. ఈ కబోర్డ్స్ అన్ని కూడాను. జే ప్రొఫైల్ మ్యాగ్నెటిక్ డోర్స్ అంటే ఏంటంటారా? ఇప్పుడు ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ డోర్స్ లో టాప్ లో వచ్చేసరికి మ్యాగ్నెటిక్ సిస్టమ్ అయితే ఉంటుంది. మనం యూసేజ్ చేసుకున్న తర్వాత అట్లా వదిలేసినట్లయితే ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతుందండి. డోర్స్ హ్యాండిల్స్ తో పని లేకుండా మనం యూసేజ్ చేసిన తర్వాత డోర్స్ వేయడం మర్చిపోయినా సరే వచ్చే విధంగా ఒక వాష్ ఏరియా అయితే కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఈ డోర్ అయితే ఓపెన్ చేసాం మనము. ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, ఫ్లోరింగ్ అంతా కూడా మకరణ మార్బుల్ ఇచ్చారు. పక్కన ఒక అటకలాగా ఇచ్చారు చూడండి. చుట్టూ కూడా గ్రిల్ ఫినిషింగ్ అయితే వచ్చింది. ఈ హౌస్ లో హాల్ ఇవ్వబడినటువంటి టీవీ యూనిట్ కబోర్డ్ అండి. ఇది ప్లైవుడ్, సన్ గ్లాస్ వర్క్ తో చాలా నీట్ గా డిజైన్ చేశారు. బ్రౌన్ అండ్ వైట్ కలర్ ఫినిషింగ్ చాలా మ్యాసివ్ గా ఉంది. టీవీ యూనిట్ కబోర్డ్ కి ఎడం ప్రక్క భాగంలో మాస్టర్ బెడ్రూమ్ అయితే కనిపిస్తుంది చూడండి. మనం లోపలికి అయితే వచ్చాము. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చేసారు. టాప్ ఎదురుగా కూడా వుడ్ వర్క్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ కూడా ఫ్లోరింగ్ అంతా మకరణ మార్బుల్ అయితే వాడారు. ఈ మాస్టర్
మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. ఈ అటాచ్డ్ బాత్రూమ్ అనేది వెస్టర్న్ మోడల్ లో వచ్చింది. అప్ టు 7 feet హైట్ లో వాళ్ళందరికీ కూడా వాల్ టైల్స్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ ఈ హౌస్ యొక్క ప్రైస్ అనేది కూడా 62 lakhs చెప్తున్నారండి. టోటల్ గా 3 cents అయితే వస్తుంది. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. ఈ హౌస్ కి ప్లాన్ ఉంది, బ్యాంక్ లోన్ పెట్టి కూడా పర్చేస్ చేయొచ్చు. మాస్టర్ బెడ్రూమ్ తర్వాత హాల్ కి కుడి ప్రక్కగా ఇవ్వబడినటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూద్దాము. 2 bedrooms ఇక్కడ డోర్లు కూడా ఫ్లష్ డోర్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా టాప్ లో చూసినట్లయితే ప్లెయిన్ ఫాల్ సీలింగ్ అయితే చేశారు. చూడండి చాలా సింపుల్ గా అయితే వచ్చింది. ఎదురుగా ప్లైవుడ్ సన్ గ్లాస్ వర్క్ తో వుడ్ వర్క్ చేశారు. ఇక్కడ కూడా చూసినట్లయితే ఫ్లోరింగ్ అంతా కూడా మకరాన మార్బులే వాడారు. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ డోర్స్ ఓపెన్ చేసినట్లయితే అటాచ్డ్ బాత్రూమ్ అయితే చూడొచ్చు. ఈ అటాచ్డ్ బాత్రూమ్ కూడా వెస్టర్న్ మోడల్ లో ఇచ్చారు. ఫ్రెండ్స్ ఈ హౌస్ యొక్క లొకేషన్ కూడా పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని పెద్ద చెరువు రోడ్లో అందుబాటులో ఉందండి. ప్రైస్ 62 lakhs. ఈ వీడియోలో ఇంటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తెలియజేసి అనుకుంటున్నానండి. మరింత సమాచారం కొరకు వీడియోలో పడిన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసినట్లయితే అన్ని వివరాలు మీకు తెలియజేసి విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తారు. వీడియోని కూడా మీరు కంప్లీట్ గా చూసారంటే తప్పకుండా నచ్చే ఉంటుంది కనుక వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ గా ఫాలో అవడానికి ట్రై చేయండి. మరొక బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.